దయచేసి వరుడు వధువు, the bride and bridegroom, I humbly request you to please stand up and come forward onto the place where you are comfortable. Oaths are made. Would you like to come forward, please? Yeah. క్రైస్తవ వివాహ సాంప్రదాయంలో పెండ్లికి ముందు 3 ప్రకటనలు పెండ్లి కుమారుని సంఘంలో, పెండ్లి కుమార్తె సంఘంలో 3 ప్రకటనలు చేస్తారు. 4వ ప్రకటన వివాహ వేదిక మీద నుండి చేస్తారు. అది ఎలా ఉంటుందంటే, ఇక్కడ నిలబడిన పెండ్లి కుమారుడు అనగా అంకిత్ స్టీఫెన్ రెడ్డి, అలాగనే ఇక్కడ నిలబడిన పెండ్లి కుమార్తె శ్రేష్ఠ కర్మోజీ. ఈ బిడ్డలు ఇద్దరు కూడా పెద్దల నిర్ణయం చేత వివాహములో జతపరచబడడానికి వారు సిద్ధపడి మన మధ్యకు వచ్చారు. వీరిద్దరూ జతపరచబడకూడదని న్యాయమైన హేతువు ఏదైనా ఉన్న ఎడల, మీలో ఎవరికైనా సరే లేదా మీ ఇద్దరిలో ఎవరికైనా సరే న్యాయబద్ధమైన హేతువు, ఎనీ రీజనబుల్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈజ్ అగైన్స్ట్ యువర్ విల్, ఇట్ ఈస్ ఎ ఫైనల్ టైం అండ్ ఇట్ ఈస్ ఎ రైట్ టైం. మీకు వ్యతిరేకంగా ఏదైనా చెయ్యాలి అని తల్లిదండ్రులు అనుకుంటే ఇదే ఫైనల్ అవకాశం. ఇప్పుడు మౌనంగా ఉంటే మీరు జీవితాంతం ఇక మౌనంగా ఉండవలసిందని సభకు నేను వివాహ రిజిస్ట్రార్గా ఫైనల్గా తెలియజేస్తూ ఉన్నాను. పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెని అడగవలసిన పని లేదు, ఎందుకంటే వారు చక్కగా వివాహంలో జతపరచబడడానికి వారు సిద్ధపడి వచ్చారు. వారికి నేను వ్యక్తిగతంగా దేవుని దాసునిగా నా అభినందనలు, కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ ఈ యొక్క వివాహ కార్యక్రమంలోనికి ముందుకు వెళ్తూ ఉన్నాను. వీరిని త్వరగా జతపరచండి, పెండ్లి చేయండి అంటే గట్టిగా ఒకసారి చప్పలు కొడదాం మనం అందరం. వీరిద్దరికి సరిపోలా, జనం ఎక్కువ ఉన్నారు, చప్పట్లు చాలా చల్లగా వచ్చినాయి. మిమ్మల్ని జతపరచడానికి వేలాది మంది దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ టైం. సో లెట్ us మూవ్ ఫార్వర్డ్. ఈ వివాహంలో పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారునికి ఇచ్చు పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు అనగా రెవరెండ్ శామ్యుల్ కర్మోజీ గారు, రెవరెండ్ సుష్మిత గారు, అలాగనే అదే సమయంలో పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు కూడా బిషప్ జ్యోతి కుమార్ గారు, డాక్టర్ శాంతి గారు వేదిక మీదకి వచ్చి రండి. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఐ రిక్వెస్ట్ యూ టు కమ్. డాక్టర్ కర్మోజీ గారు, ప్లీజ్ టేక్ యువర్ డాటర్స్ రైట్ హ్యాండ్, both of you, and place it in the right hand of brother Ankit. మీరిద్దరు కూడా ఇప్పుడు గుడ్. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు ఒకరికి ఎదురుగా మరొకరు నిలబడండి. ఓకే, దట్స్ గుడ్. నేను మీ మధ్యలోకి వస్తాను, వెనుకకు. థ్యాంక్ యూ అమ్మా. డాక్టర్ కర్మోజీ గారు, మీరు పాస్టర్ గారు అమ్మాయి కుడి చేయి తీసుకుని పెండ్లి కుమారుని యొక్క కుడి చేతులకి, మీరు కూడా అబ్బాయి కుడి చేతి పట్టుకోండి.
అలా చూడండి ఒకసారి, కెమెరాస్ వైపు చూడండి. అందరూ నవ్వాలా. గివ్ ఎ బిగ్ స్మైల్. థ్యాంక్ యూ. ఈ గడియ నుంచి తల్లిదండ్రుల బాధ్యత తీరింది. ఇక మీరు ప్రశాంతంగా సంతోషంగా మీ సీట్స్లోకి వెళ్ళి మిగతా కార్యక్రమాన్ని ఆనందించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మీరు తెలుగులో చెప్తారా, ఇంగ్లీష్లో చెప్తారా? తెలుగులో చెప్తారు. గుడ్. అంకిత్, క్రైస్తవ వివాహ సాంప్రదాయ ప్రకారం, భారతదేశ చట్ట ప్రకారం, క్రైస్తవ వివాహ చట్ట ప్రకారం శ్రేష్టను వివాహంలో నీ భార్యనుగా చేసుకుని నీ జీవిత కాలమంతా ఈమెకు మాత్రమే నీవు భర్తవయ్యుందువా? భర్తనయ్యుందును. నా వైపు చూసి చెప్తావేంటి? శ్రేష్టకు మాత్రమే భర్తనయ్యుందును. ఇంకొకసారి చెప్పినాన్న, డాడీకి బాగా వినపడాలి అక్కడ. శ్రేష్టకు మాత్రమే భర్తనయ్యుందును. బిషప్ గారు వినపడిందా స్పష్టంగా? చాలా సంతోషం. అమ్మ శ్రేష్ట, క్రైస్తవ వివాహ చట్ట ప్రకారం, సాంప్రదాయ ప్రకారం, భారతదేశ చట్ట ప్రకారం వివాహంలో అంకిత్ను నీ జీవితంలో వివాహమాడి జీవితకాలం అంతా అంకిత్కు మాత్రమే భార్యగా ఉండుటకు నీవు సమ్మతిని తెలియచేస్తా ఉన్నావా? ఆయనకి తెలియచేయమ్మా. అంకిత్కు మాత్రమే భార్యనయ్యుందును. చప్పట్లు కొడదాం అందరూ. ఏమన్నా వినపడిందా? గుడ్. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అంకిత్ ఫేస్ గ్లిటరింగే కాదు, అసలు వీడియోస్కి కానీ కెమెరాలకి కానీ ఈ లైటింగ్ ఏం అక్కర్లా, ఈ ఫేస్ ఒకటి చాలు. అంత సంతోషంగా ఉన్నాడు. Not only Ankit, we are all happy for you, Ankit, and also for you, Shrestha. This is the Lord's making, and it is marvelous in our eyes what God is doing in you and for you and in your family, for His kingdom and for His glory. ఇప్పుడు ప్రమాణాలు చెప్పాలి. ఏమి టెన్షన్ వద్దో, సంతోషంగా మీరు ఎంత త్వరగా చెప్తే అంత త్వరగా రిజిస్ట్రేషన్ అయిపోతుంది, మీ మ్యారేజ్ సర్టిఫికేట్ మీకు వచ్చేస్తుంది. ఆర్ యు రెడీ? ఓకే. అంకిత్ అను నేను శ్రేష్ఠ అను నిన్ను ఇది మొదలుకొని జీవితాంతం కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను మాత్రమే ప్రేమించి సంరక్షించి పోషించి జీవితకాలమంతా నీకు మాత్రమే భర్తగా ఉందునని తండ్రి కుమారులు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో నీతో హృదయపూర్వకముగా ప్రమాణము చేయుచున్నాను. అమ్మా ఎలా చెప్పాడు? చెప్పు. బాగా చెప్పాడు కదా? ఎస్, ఎక్సలెంట్, గుడ్. నాన్న, నవ్ యూ హ్యావ్ టు. శ్రేష్ఠ అను నేను, అంకిత్ అను నిన్ను
అంకిత్ అను నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకొని జీవితాంతం జీవితాంతం కలిమికైనను కలిమికైనను లేమికైనను లేమికైనను వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి నీకు లోబడి నీకు లోబడి జీవితకాలమంతా జీవితకాలమంతా నీకు మాత్రమే మీకు మాత్రమే భార్యగా భార్యగా ఉందునని ఉందునని తండ్రి తండ్రి కుమార కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ త్రియేక దేవుని త్రియేక దేవుని నామములో నామములో హృదయపూర్వకంగా హృదయపూర్వకముగా నీతో ప్రమాణము చేయుచున్నాను. చేయుచున్నాను. ఎలా చెప్పింది? చాలా బాగా చెప్పింది. ఎక్సలెంట్. ఓకే, మరి ఇప్పటి వరకు వేల్లో నుంచి చూసావు కదా, ఇప్పుడు వేలు వెనక్కేసి డైరెక్ట్గా చూడు. అందరం చప్పలు కొడదాం. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు ముందు రింగ్ పెడతావా లేకపోతే తాళి కడతావా? రింగ్ పెడతా. ఓకే, ఏదమ్మా రింగ్ నీ దగ్గరే ఉందా? చాలా భద్రంగా పెట్టావు. రెండు ఉన్న చేతికి ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీ వాక్యములో ప్రసంగి 4:12 3 పేటల త్రాడు తెగిపోదని సెలవిచ్చావు. అంకిత్ ఒక పేట, అలాగునని శ్రేష్ఠ మరి ఒక పేట, పరిశుద్ధాత్మ దేవుని వాక్యం మరొక పేట. ఈ 3 పేటలు కలిపి ఈరోజు ఈ బిడ్డలు నీ సన్నిధిలో పరిశుద్ధుల మధ్య నిబంధన చేసి ఉండగా, ఇదిగో వారు ప్రేమకును వారి నిబంధనలకును సూచనలుగా వివాహ పోలికలు, ఈ యొక్క రింగ్స్ వారు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండగా, నీ జీవజలముతో ఈ రింగ్స్ను పరిశుద్ధపరచి జీవితకాలమంతా ఒకరినొకరు ప్రేమతో, అనురాగముతో, ఆప్యాయతతో ఒకరికన్నా ఒకరు వారి యొక్క జీవితములో ప్రేమను పంచుకుంటూ, వారు గౌరవించుకుంటూ నీ 2వ రాకడ వరకును అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దీవెనలకు వారసులై నీ మహిమ కొరకు వీరిని వాడుకొనమని యేసు క్రీస్తు దివ్యనామమున స్తోత్రము చేసి అడుగుచూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తీసుకో. గట్టిగా చెప్పాలి, మైక్ పెట్టండి. నిత్య నమ్మకమునకు నిత్య నమ్మకమునకు నిత్య నమ్మకమునకు నిత్య నమ్మకమునకు శాశ్వతమైన ప్రేమకు సూచనగా ఈ యొక్క వెడ్డింగ్ రింగ్ను ప్రభు అయిన యేసయ్య నామములో నీకు ధరింపజేయుచున్నాను. చప్పలు కొట్టండి. అలా అలా పెట్టి అలా చూడండి.
నిత్య నమ్మకమునకు నిత్య నమ్మకమునకును శాశ్వతమైన శాశ్వతమైన ప్రేమకును సూచనగా ఈ యొక్క వెడ్డింగ్ రింగ్ను అంకితను నీకు ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో ధరింపజేయుచున్నాను. చప్పలు కొడదాం అందరూ. నా నట్సు అమ్మ ఒకసారి రింగ్. I request Dr. Paul Dinakaran Garu to come and bless this, what we call it, thali, and give it to the bridegroom so he could tie it to the bride. Please come. Father, let this sign be a symbol, be a blessing, even as Ankit adorns Shrestha with this thali. Lord, unite them with yourself supernaturally and blend their hearts forever. In the name of Jesus. Amen. Amen. Thank you, sir. Stay here until he ties. Stay here until he ties. తీసుకున్నాను. ఓకే. నిత్య నమ్మకమునకు శాశ్వతమైన ప్రేమకు సూచనగా ఈ వివాహ సూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. పాస్టర్ శామ్యుల్ కర్మోజీ గారు, అలాగనే పాస్టమ్ గారు, అలాగనే బిషప్ జ్యోతి కుమార్ రెడ్డి గారు, డాక్టర్ శాంతి గారు దగ్గరుండి పెండ్లి కుమారుని చేత పెండ్లి కుమార్తె చేత దండలు తల్లిదండ్రులు దగ్గరుండి మార్పించాలని కోరుతున్నాం. సంతోషంగా పైకి రండి. అలాగనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు పెండ్లి కుమారుని తరపున ఒక సాక్షి సంతకం, పెండ్లి కుమార్తె తరపున ఒక సాక్షి సంతకం కావాలి. వారిని వేదిక మీదకి తల్లిదండ్రులు పిలవాలని మనవి చేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు దగ్గరుండి దండలు ఎక్స్చేంజ్ చేయించాల్సిందిగా మనవి చేస్తాం. ఎవరు ముందే వేస్తారు? హూ వాంట్స్ టు గార్లాండ్ ఫస్ట్? ఓకే. చప్పట్లు కొడదాం అందరూ.
చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె దే ఆర్ ఎక్స్చేంజింగ్ బైబిల్స్ యాజ్ గిఫ్ట్స్. భూలోకంలో ఎవరికైనా ఇవ్వగలిగిన అతి శ్రేష్టమైన బహుమానం ఏదైనా ఉంది అని అంటే దేవుని గ్రంథం ఒకటే, పరిశుద్ధ బైబిల్ ఒకటే. దానిని పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు, అలాగే పెండ్లి కుమార్తె పెండ్లి కుమారునికి బహుకరించుకోవడం అంటే అది ఒక అద్భుతమైన, దీవెనకరమైన, సంతోషకరమైన విషయం అని చెప్పడానికి దేవుని దాసునిగా నేను సంతోషిస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టి మనం అభినందనలు తెలియచేద్దాం. గో హెడ్. ఇప్పుడు మీరు కూర్చోండి. మీరు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. కమప్. ఓకే ఓకే అమ్మ దగ్గరకు ఉండండి. మీరు కూడా దగ్గరకు ఉండండి. దగ్గరకు ఉండండి. మోజెస్, పెండ్లి కుమార్తె తరపున బ్రదర్ ప్రభాకర్ గారు సాక్షి సంతకం. అలాగే కూర్చోండి అన్న. యూ కెన్ సే ప్లీజ్. పెండ్లి కుమార్తె తరపున రెవరెండ్ రూఫస్ కుమార్ గారు పెండ్లి కుమారుని తరపున కూర్చోండి అన్న. అంకిత్, you can sit and sign. Yeah, go ahead. Ankit, sit. Kanni, Babu Kanni. Yes, please. Petru. నిలబడి సైన్ చేసేస్తారా? యా, కమాన్. మూడిట్ల మీద పెట్టాలి నాన్న. నో ప్రాబ్లం నాన్న. సైన్ యాజ్ యూ యూజువలీ డూ. పెండ్లి కుమారుని తరపున సాక్షి సంతకం రెవరెండ్ రూఫస్ గారు.
సార్, థ్యాంక్ యూ, వెరీ కైండ్ ఆఫ్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వివాహం చట్టబద్ధంగా క్రైస్తవ వివాహ చట్ట ప్రకారం రిజిస్టర్ చేయబడుతుందని నేను తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. నాట్ ఓన్లీ యాజ్ ఎ పర్సన్ హూ solemnized your wedding, but as a servant of God also, I would like to remind you about a couple that lived at the time of Apostle Paul. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం, రోమ 16వ అధ్యాయం, 1 కొరింథీ 16వ అధ్యాయం, 2 తిమోతి 4వ అధ్యాయంలో పౌలు ఒక అద్భుతమైన జంటను గురించి మాట్లాడతాడు. మీరు చిన్నప్పటి నుంచి వాక్యం తెలిసిన బిడ్డలు, అకులా ప్రిస్కిల్లా, అకిలా అండ్ ప్రిసిలా, దట్స్ వాట్ దే సే ఇన్ ఇంగ్లీష్. దే లివ్ టుగెదర్, they prayed together, they ministered together, they witnessed together, and they served together. పౌలు దర్శనమే వారి దర్శనంగా, పౌలు యొక్క పరిచర్యే వారి పరిచర్యగా వారు చేస్తే, రోమపత్రిక 16వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఆసియాలో ఉన్న అన్యజనులందరూ వీరికి రుణస్థులుగా ఉండాలి అని అంటాడు. నా ప్రార్థన ఆసియా దేశానికే కాదు, అకుల ప్రిస్కిల్లాలను వాడుకున్న పరిశుద్ధాత్మ దేవుడు అంకిత్ను, శ్రేష్టను ప్రపంచ దేశాల్లో మండుచు ప్రకాశించుచున్న దీపాలుగా వాడుకొనాలని దైవజనునిగా నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క ఆశీర్వాదాలు యేసయ్య 2వ రాకడ వరకును మీకు తోడయ్యుండునుగాక. మీ తాత మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, నీ తండ్రి మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, నీ మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీ పిల్ల తరముల వరకు దేవుని ఆత్మ కార్యాలు మీ కుటుంబములో యేసయ్య 2వ రాకడ వరకును జరిగించునుగాక. అకుల ప్రిస్కిల్లాల పేరు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడితే, మీరు దేవదర్శనానికి లోబడి జీవిస్తే మీ పేర్లో జీవగ్రంథమందు వ్రాయబడతాయని చెప్పడానికి ఏ విధమైన అనుమానము లేదు. అలాంటి దేవదీవెనులు మెండుగా మీకు కలుగును గాక. ఇట్స్ ఎ జాయ్ ఫర్ మీ టు solemnize your wedding. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. దేవుడు జతపరిచిన వీరిని ఏ మానవుడు విడదీయకుండును గాక. ఆమె చెప్తారా? Amen, amen. Now I'm handing over the certificate to Ankit and Shrestha. God bless you and multiply you until the second coming of Jesus. Congratulations. My job is done.